నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా నడిపించుచున్నావు వాత్సల్యపూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా బంధం మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవముగల దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. అత్యంత శ్రేష్టమైనటువంటి శుభదినము దేవాది దేవుడు ఆశీర్వదించి మనకిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు నందు అది మికిలిగా ప్రేమించినటువంటి దేవుని ప్రియమైన వారులారా, మీకు శుభము, మీకు సుఖ సుందరమైనటువంటి జీవితం క్రీస్తు యేసు నందు ఈ దినము కలుగునుగాక అని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. గడిచిన కాలమంద క్షేమముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా నడిపించినటువంటి జీవమగల దేవునికి మహిమ. అన్ని దినము కంటే ఈ దినము శ్రేష్టముగా, ఇంకా వస్తున్న దినము కూడా అత్యంత శ్రేష్టముగా దేవాదేవుడు మమ్మల్ని దీవించినందుకు స్తోత్రం. తన పవిత్రమైన పరిశుద్ధత మనకిచ్చి జీవమగల దేవుని చిత్తానుసరముగా ఈ భూమిలో జీవముల యేసు క్రీస్తు నందు పరిశుద్ధాత్మలో అనేక దూత సైన్యము ప్రొటెక్షన్లో మమ్మల్ని నడిపిస్తున్నారు. కన్న తండ్రికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయమే, ఈ శుభ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడలారా, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆనంద తైలాభిషేకంతో అభిషేకించి మీ మంచి కోరికలన్నీ జరిగించు శాంతి సమాధాన సౌభాగ్య మార్గములలో నడిపించునుగాక. ఈ దినము నేను పాడిన పాటలు జీవముల క్రీస్తుతో ఉండడం ఎంత సంతోషమే, యేసు క్రీస్తుతో ఉండడం ఎంత మాధుర్యమే అని పాట పాడడం జరిగింది. నిజమే ప్రియులారా, జీవముగల దేవుని ప్రియ బిడలైనటువంటి మనము, మన తండ్రి అయినటువంటి, మన రక్షకుడు అయినటువంటి, సర్వప్రపంచ సృష్టికర్త అయినటువంటి, సమస్తమునకు అధికారి అయినటువంటి, సర్వమానవ పాప విమోచకుడు అయినటువంటి యేసు క్రీస్తులో ఉండినట్లయితే దానికంటే మించినటువంటి మనోహరమైన జీవితం ఉండనే ఉండదు. ఎందుకంటే క్రీస్తులో ఉన్న జీవితం అత్యంత మాధుర్యం, మనోహరము. మన జీవితమునే మనోహరముగా మార్చి, మన జీవితమునే అతి మాధుర్యముగా మార్చినటువంటి జీవముల యేసు క్రీస్తులో మనము స్థిరముగా, శాశ్వతముగా నిలిచి వర్ధిల్లాలి. అదే మన కోరికగా మారాలి. మా జీవితం ఒకసారి చూసినట్లయితే ఒకప్పుడు క్రీస్తులో కాదు, లోకములో ఉండగా చాలా సమస్యలతో అలలాడినప్పుడు క్రీస్తు యేసులో ఉండుటకు దేవుడు భాగ్యం ఇచ్చి మమ్మల్ని వెతికి వచ్చి రక్షించి సాక్షాల్ జీవమగల క్రీస్తులో సర్వప్రపంచ సృష్టికర్తలో తన ప్రియమైన బిడలుగా, తన వారసత్వం ఇచ్చి తన ప్రియమైన కుమారులుగా, కుమార్తెగా మమ్మల్ని దేవాది దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్నారు కనుక మా జీవితం ఇంత శ్రేష్టమైన, మాధుర్యకరమైన, మనోహరమైన జీవితముగా దేవుడే మార్చాడు. ఆ పరిశుద్ధమైనటువంటి అడుగుజాడలో, జీవమగల దేవుని అడుగుజాడలో, జీవమగల దేవుని చిత్తానుసారముగా కన్న తండ్రి కోరికలలో మమ్మల్ని దేవాదుడు నడిపించి తన పాత్రగా, తనకిష్టమైన మహిమగల పాత్రగా నన్ను కుటుంబముగా తరతరాలు వాడుకున్న అపారమైన అనురాగమును బట్టి దేవునికి స్తోత్రం. అట్లాగే మిమ్మల్ని అందరినీ కూడా వాడుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ శుభదినమే ఇట్లాగ గొప్ప దీవెనలతో మళ్ళీ ఆశీర్వదించిన జీవమగల దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించు చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల మహోన్నతుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినము నాయనా, మీరు మాకు ఆశీర్వదించి ఇచ్చినందుకు స్తోత్రం. మీ ప్రియ బిడ్డలైనటువంటి మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయనా. మీలోనే అనుక్షణము ఆశీర్వాదకరమైన, ఆనందకరమైన, గొప్ప సంతోషము కలిగిన అయినా గొప్ప మాధుర్యము కలిగినటువంటి జీవితము మాకు తరతరాలకి మీరిచ్చిన సంపూర్ణ దీవెనలతో ఇచ్చినందుకు స్తోత్రము. సదాకాలము మీతోనే మేముండాలి తండ్రి, అదే మా కోరిక. క్రీస్తుతో నేనుండాలి, మేముండాలి, మాధుర్యకరమైనటువంటి జీవితంలో ఉండాలి. కన్న తండ్రి నానా, సర్వప్రపంచ సృష్టికర్త నానా, మీలోనే మేముండాలి, మాలోనే మీరుండాలి, మీ చిత్తమే మా పట్ల జరగాలి తండ్రి. ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల పట్ల మీ చిత్తము జరిగించు, సమస్త ఐశ్వర్యం ఆనందంలో నడిపించి విజయధారిలో, ఉన్నత మాధుర్యమైన దారిలో
ఉన్నతమైన ఆశీర్వాద దారిలో, ఆనంద దారిలో సదాకాలము నడిపించి మీ ప్రియ బిడలైన మా ద్వారా ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును పెట్టి మిక్కిని వినేందో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.